తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపులకు సంబంధించి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ ఎక్కువ కాలం ఉండలేరు అంటున్నారు ఆయన. ఈ ఫిరాయింపులపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు అంటున్నారు. కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరు అంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారని, అయితే రాజీనామా చేసి రావాలి అనడంతోనే వాళ్ళంతా వెనకడుగు వేస్తున్నారేమో అన్నారు మహేశ్వర్ రెడ్డి. రాజీనామా కండిషన్ లేకపోయి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలోకి వస్తారు అంటున్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్న కొత్త థియరీపై కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మీరు ఒక కీలక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాని ఉద్దేశం ఏంటి, ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు ఏంటి? గత 7 నెలల నుంచి బీజేపీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద కానీ, చీకటి ఒప్పందాల మీద కానీ, చీకటి జీవుల మీద కానీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో, ఇచ్చిన హామీల విషయంలో, మేనిఫెస్టోలో ఇచ్చిన 419 హామీల విషయంలో, 420 హామీల విషయంలో ఎందుకు వారు నెరవేర్చలేరు అనే అంశాన్ని కూడా మేము అసెంబ్లీలో కానీ బయట కానీ చాలాసార్లు మాట్లాడిన సంగతి కూడా మీకు తెలుసు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత అనతి కాలంలో ఇంత అప్రతిష్ట తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చక ఒకవైపు మరి ట్రెజరీలో డబ్బు లేదని, మరొక వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేమని, మరోవైపు అవినీతి ప్రతి కౌంటరు ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతికి అడ్డా అయిపోయి అన్ని రకాలుగా వైఫల్యం చెందుతున్న సమయంలో మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఒకవైపు పోరాటం చేస్తూనే సంస్థాగతంగా ఎట్లా మేము స్ట్రెంథన్ కావాలన్న అంశాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు, మున్సిపల్ చైర్మన్ల వరకు అన్ని అంశాల్లో కూడా మేము చాలా సీరియస్గా ఎన్నికలకు వెళ్తాం. ఖచ్చితంగా సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలనేది మా ఆలోచన. కింది స్థాయి నేతలు ఎవరైనా టచ్లో ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది చేరికల మీద బీజేపీలో? చూడండి, ఎప్పుడైనా సరే మేము పాటకు వదిలితే 50 మంది వస్తారు, 20 మంది వస్తారు, 30 మంది వస్తారు చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి వారు పాటకు లేపి 6 నెలలు అవుతున్నది. ఇప్పటికీ వారు ఒక 10 మందిని కూడా చేర్చుకోలేకపోయింది. సో మేము ఏ రోజు కూడా చేర్చుకుంటామని మేము చెప్పలేదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. గతంలో టీఆర్ఎస్ కూడా ఈ రకంగా చేర్చుకున్న వాళ్ళ ఎంతమంది గెలిచారు? ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలు చేర్చుకోవడము అనేది కాదు, దీర్ఘకాలికంగా రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ అధికారం రావాలన్నా, భారతీయ జనతా పార్టీ పటిష్టం కావాలన్నా, భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలన్నా మాకు క్యాడర్ ఇంపార్టెంట్. మేము క్యాడర్ బేస్డ్ పార్టీ. రేపు క్యాడర్ నుంచే లీడర్ వస్తాడు. రేపు వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళే రేపు ఎంపీలు అవుతారు. ఈరోజు మీరు చూసినట్లయితే చాలామంది మా దగ్గర గెలిచినటువంటి వాళ్ళు చాలామంది గ్రాస్ రూట్ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆలోచన విధానంలో ఎవరైతే రాజీనామాకు సిద్ధంగా ఉండి, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండి రావాలనుకున్న వాళ్ళు మాత్రమే రావాలని మన బండి సంజయ్ గారి స్టేట్మెంట్ కూడా చూశాను. మరి హైకమాండ్ ఏ రకంగా ఆలోచిస్తుందో ఈ అంశం నాకు తెలియదు. కానీ ఎమ్మెల్యేస్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నమాట వాస్తవమే, మరి మాతో మాట్లాడుతున్నమాట వాస్తవమే. కానీ వారి నిర్ణయం వెనుక మరి రాజీనామా అంశం మరి ఏమన్నా కొంచెం హడ్డిల్గా ఉన్నదా నాకు తెలియదు. దాని విషయంలో కూడా నేను ఆలోచన చేస్తాను. మరి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వైపు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్తున్నటువంటి చాలామంది ఎమ్మెల్యేస్లో కూడా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు పాటకు తెరిస్తే పోతలేరు. వాళ్ళను రకరకాలుగా ఇబ్బంది పెట్టి, భయపెట్టి, వాళ్ళని రకరకాలుగా మరి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఎక్కువ కాలం అక్కడ ఉంటారని కానీ నేను అనుకోవడం లేదు. చేరికల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసుకుంది. బీజేపీలో కూడా టచ్లో ఉన్నప్పటికీ కూడా కొంత అడ్డంకులు, రాజీనామా చేయాలంటున్న అంశం కావచ్చు, వీటి మీద కొంత సందిగ్ధత ఉండి వాళ్ళు చేరకపోవచ్చు. డెఫినెట్గా మాతో కూడా టచ్లో ఉన్నారని చెప్పేది మాత్రం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.